హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టీ జాలి గరిటెలు బాగా మురికి పడుతూ ఉంటాయి కదా. వాటిని మనం సింపుల్ చిట్కాని యూస్ చేసుకొని చాలా బాగా కొత్త వాటిలాగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మరి ఎంతో సింపుల్ అయిన చిట్కా ఫ్రెండ్స్. ఇది మన ఇంట్లో ఉండే సింపుల్ అయిన ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని వీటిని కొత్త వాటిలాగా తలతలా మెరిపించుకోవచ్చు. మరి 1 మంత్కి ఒకసారి కనుక మనం వీటిని ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కొత్త వాటిలానే ఉంటాయి ఎప్పటికీ. చూడండి, మరి ఆ టిప్ ఏంటో చూసేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్ళడానికి నాకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి చూసేద్దాం పదండి ఈ టిప్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది. ముందుగా నేను చూడండి, ఇలాగ బాగా మురికి పట్టిన టీ ఫిల్టర్స్ని అయితే నేను తీసుకున్నాను. ఈ 3 ఫిల్టర్స్ని నేను తీసుకున్నాను. ఇది బేకింగ్ సోడా ఫ్రెండ్స్. ఈ బేకింగ్ సోడాని మన ఇంట్లో పాత టూత్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్ సహాయంతో ఈ విధంగా మొత్తానికి అప్లై చేసుకోవాలి. ముందుగా నేను ఈ 3 జాలి గరిటెలకి చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. అప్లై చేసుకుని తర్వాత మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆ వెనిగర్ని తీసుకొని మిగిలిన బేకింగ్ సోడా మొత్తాన్ని మనం ఆ వెనిగర్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మన టీ జాలి గరిటెను దాంట్లో బాగా మనం ఈ విధంగా కనుక తిప్పుకున్నట్లయితే ఆ వెనిగర్ బేకింగ్ సోడా మిశ్రమం మొత్తం మన ఫిల్టర్స్కి అనేది పడుతుంది. అలా పట్టినప్పుడు మురికి మొత్తం బాగా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూడండి, మనం చేయి పెట్టి కడిగే పని లేకుండానే బాగా మురికి అనేది చాలా మట్టుకు ఈ విధంగా ఈ వెనిగర్ అలాగే మరియు మన బేకింగ్ సోడా వాటర్లో ఈ ఫిల్టర్స్ అనేవి మనం 2 అవర్స్ పాటు నానపెట్టుకున్నట్లయితే వాటంతట అదే మురికి చూడండి ఎలా పోయిందో. అంత మురికి అనేది మనకి ఈజీగా తొలగిపోతుంది. మనం బాగా స్ట్రెయిన్ అనేది స్టఫ్గా ఉన్నప్పుడు కొద్దిగా క్లీన్ అవ్వడం కొద్దిగా కష్టమవుతుంది. చూడండి, ఇది బాగా స్ట్రెయిన్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా కనుక నానపెట్టుకొని కడుక్కున్నట్లయితే పోతుంది. ఇది ఫస్ట్ టైం నేను కడుగుతున్నాను, అయినా కానీ చాలా బాగా క్లీన్ అయింది. మనకి కొంచెమే అలా మురికి ఉండిపోయింది. తర్వాత నేను బేకింగ్ సోడా అలాగే ఆ వెనిగర్ వాటర్ తోటి మనకి స్టీల్ది ఉంటుంది కదా స్క్రబ్, దాన్ని పెట్టుకొని నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కనుక మనం బాగా రుద్దుకున్నట్టయితే మనకి ఈ స్ట్రెయిన్స్ అనేవి చాలా సులభంగా తొలగిపోతాయి. మనం ఆ వెనిగర్ వాటర్లో మనం ఈ స్టెయినర్స్ని 2-3 అవర్స్ కనుక ఈ నానపెట్టుకున్నట్లయితే ఆల్మోస్ట్ మురికి దానంతట అది తొలగిపోతుంది. కొంచెం అలా ఉంటుంది కదా, దాన్ని మనం ఈ విధంగా ఆ వెనిగర్ వాటర్ ఇంకొంచెం బేకింగ్ సోడా తీసుకొని మన స్టీల్ స్క్రబ్ సహాయంతో ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కొత్త వాటిలాగా తలతల మెరిసిపోతూ ఉంటాయి. 3టిని నేను ఇదే విధంగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని చూడండి, ఇప్పుడు మీ ముందే వాష్ చేస్తాను. చూడండి, ఈ విధంగా కనుక క్లీన్ చేసుకొని మనం వాటర్ని తీసుకొని కనుక వాష్ చేసుకున్నట్లయితే చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఫిల్టర్స్ అనేవి మనకి చాలా నీట్గా ఉంటాయి. మనకి టీ ఫిల్టర్స్ ఊరికే మురికి పడుతూ ఉంటాయి. అలా పట్టినప్పుడు మీరు ఈ సింపుల్ చిట్కాని కనుక యూస్ చేసి తొలగించుకున్నట్లయితే మీ పని అనేది చాలా సులభం అవుతుంది. అలాగే క్లీన్గా ఉంటాయి ఎప్పటికీ అవి. ఇంత చిన్న సింపుల్ చిట్కా అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది, బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా 3టిని క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను. చూడండి, చాలా మట్టుకు క్లీన్ అయిపోయింది. ఇదే విధంగా బాగా చూడండి, ఇదైతే బాగా మురికి పట్టిపోయింది నాది, కానీ నేను సగం పైనే మురికి అనేది వదిలిపోయింది. దీనికి ఒకేసారి క్లీన్ చేశాను. ఇప్పుడు ఇదే విధంగా కనుక దీన్ని 2-3 టైమ్స్ కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మురికి మొత్తం నీట్గా పోతుంది. చూడండి, మురికి ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనేవి తెలుస్తున్నాయి మన ఫిల్టర్స్ అనేవి. ఇదే విధంగా మీరు క్లీన్ చేసుకొని మీ ఫిల్టర్స్ని అయితే బాగా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్. చూడండి, మనకి సగం పైనే ఈ ఫిల్టర్స్ మురికి అనేది వదిలిపోయింది. ఇంకా మనకి 2-3 టైమ్స్ ఇదే విధంగా కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం మురికి అనేది పూర్తిగా వదిలి తలతలా మెరుస్తూ ఉంటాయి మన ఫిల్టర్స్ అనేవి. చూడండి, పాతదాన్ని కూడా నేను మీకు చూపిస్తాను, ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది.
చూడండి నేను ఇప్పుడు మీకు పాతది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇంతకు ముందు ఇంత నల్లగా ఉంది, ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి తయారైంది. చూడండి ఇంత సింపుల్గా మనం ఫిల్టర్స్ని అయితే బాగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.